సుబ్రహ్మణ్య స్వరూపమును గురించి వారి తత్వమును గురించి శాస్త్రం ఎలా మాట్లాడుతుందంటే, పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి యొక్క దయ, ఇద్దరి యొక్క కారుణ్యము ఒక చోట ప్రోది చేస్తే, ఒక చోట ముద్ద చేస్తే అది ఏ సుబ్రహ్మణ్యుడు. ఎందుచేత అంటే మనకి ఒక విషయాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు. మీరు చూడండి, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి మనకి అర్ధనారీశ్వర స్వరూపంతో సాక్షాత్కరిస్తారు. వామాంకస్థిత జానకీ పరిలసత్ అన్నట్టే ఎడం పక్కన అమ్మవారితో కలిసి పరమశివుడు మనకి దర్శనమిస్తాడు. ఇలా ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులలో మనం అయ్యవారు మన ఎదురుగుండా నించున్నప్పుడు ఆయన కుడిపాదం మీద చెయ్యి వేసి నమస్కరించామనుకోండి, అప్పుడు ఎవరికి నమస్కరించినట్టు? పరమశివుడికి నమస్కరించినట్టు. అప్పుడు ఆయన ఎడం పాదం కోసం మీరు వెతుక్కున్నారనుకోండి, దొరకదు. ఎందుకని? ఎడమ పాదం అమ్మవారి పాదమై ఉంటుంది. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క తత్వాన్ని దీనితో అనుసంధానం చేస్తూ ఒక చమత్కారమైనటువంటి విషయాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు. సాధారణే స్మరజయే నిటలాక్షి సాధ్యే భాగశివో భజతు నామ యశస్సమగ్రం వామాంఘ్రిమాత్రకలితే జననత్వదీయే కావా ప్రసక్తిరిహ కాల జయే పురారేహే. అమ్మా, సాధారణంగా మనం లోకంలో ఏమని చెప్పుకుంటూ ఉంటామంటే, పరమశివుడు తన మూడవ కంటి మంట చేత మన్మధుణ్ణి కాల్చినాడు అని చెప్తాం. అప్పుడు ఆ ప్రతిష్ట ఎవరికి ఆపాదింపబడినది? శంకరునకు ఆపాదింపబడింది. ఆయన కామారి, కాముణ్ణి కాల్చినవాడు. కానీ మీరు తత్వతః విచారణ చేస్తే మూడవ కన్ను పార్వతీదేవికి ఉంది, పరమేశ్వరుడికి ఉంది. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం అని ఒకరు ఒండరులకు, ఒకరి తపములకు ఒకరు ఫలమైనట్లుగానే ఇద్దరికీ మూడో కన్ను ఉంటుంది. ఇద్దరికీ మూడో కన్నున్నప్పుడు శంకరుడొక్కడే మూడవ కంటి మంట చేత కాముణ్ణి కాల్చేశాడన్న కీర్తి ఆయనకే ఎలా చెల్లుతుంది? ఈయన ఒక చమత్కారమైన కవి. ఆయన పార్వతీ పరమేశ్వరుల మధ్యనే భేదం పెట్టే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈశ్వర, నువ్వు కామారివి అన్న కీర్తి నీకొక్కడికి ఎలా వస్తుంది? కాముణ్ణి కాల్చిన వాడివని. నువ్వు ఒక్కడివి కాదుగా, మూడవ కన్ను నీది, పార్వతీదేవిది కూడా. కాబట్టి ఆవిడికి సగపాలు వెళ్ళాలి. ఇంకా నీకు రెండో గొప్ప బిరుదేమిటి? కాలుణ్ణి తన్నావు, యమధర్మరాజు గారిని తన్నావని. కానీ వామాంగ్రిమాత్ర కలితే జననిత్వదీయే, నువ్వు తన్నినప్పుడు ఎడమ పాదంతో తన్నావు. ఎడమ భాగం ఎవరిది? అమ్మవారిది. కాబట్టి ఇప్పుడు ఈ కీర్తి ఎవరికి వెళ్ళాలి? అమ్మవారికి వెళ్ళాలి. కాబట్టి కామారి, కాలారి ఈ రెండు బిరుదులు నిజానికి కామారి బిరుదులో సగం ఆవిడిది, కాలారి బిరుదు ఆవిడిది. కాబట్టి 1.5 పాళ్ళు కీర్తి ఆవిడిది, అరపాళ్ళు కీర్తి నీది. కానీ నీ గురించి లోకం ఏం చెప్తోంది? కామారి శంకరుడు, కాలారి శంకరుడు అంటోంది. ఇది ఎలా కుదురుతుంది? మా అమ్మకి 1.5 పాళ్ళుంటే అమాయకురాల్ని చేసి నువ్వు బుచ్చేసుకుంటావా కీర్తి అంతా అని అడిగాడు. అడిగి ఆయనే ఎంత పార్వతీదేవి కూడా గబుక్కుని శివుడు వంక చూసిందేమో, ఏమిటండో ఇలాంటి పనులు చేశారా అన్నట్టుగా. ఆ కవే చమత్కారంగా అన్నారు, అశక్యమంగాం తరవద్విభక్తు అణుప్రమాణం కరూం యనంతః సామాన్యభూతం శివయోస్తదేకం సానుగ్రహం స్యాన్మయి గర్భదాసే అన్నారు. అమ్మా, ఏమో ఈ కాలు పట్టుకున్నప్పుడు ఈవిడిది, ఈ కాలు పట్టుకున్నప్పుడు ఈయనది, మూడో కన్ను ఆవిడిది, మూడో కన్ను ఈంది, ఎడంకాలు ఆవిడిది, కుడికాలు ఈవిడిది, గొడవలున్నాయేమో. కానీ మీ ఇద్దరికీ కలిపి ఉన్నటువంటి వస్తువు అనగా విడతీసి చూడడానికి వీలు లేనిది ఏదైనా ఉన్నదా? ఉన్నది. ఏమది? మీ ఇద్దరి యొక్క మనస్సు ఒక్కటై ఉన్నది. పాదాలు విడివిడిగా కనపడతాయేమో, మూడవ కన్ను ఇద్దరికీ ఉన్నట్టు కనపడుతుందేమో. నీకో మనస్సు, ఆయనకో మనస్సు లేదు. మీ ఇద్దరి మనస్సులు ఒక్కటే. మీ ఇద్దరి మనస్సులు ఒక్కటయ్యాయనడానికి ఎవరు మాకు సాక్ష్యము? సుబ్రహ్మణ్యుడే సాక్ష్యము. కాబట్టి ఏకీకృతమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క మనస్సుకు, కారుణ్యమునకు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గుర్తుగా నేను వారికి నమస్కరించుచున్నాను. కాబట్టి ఇప్పుడు ఏమైంది?
పార్వతీ పరమేశ్వరానుగ్రహమే మీ యందు ప్రసరించుచున్నది అని ఆయన అంటారు. కనుక చూడండి, ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు చాలా సంతోషించారు. తమకొక కుమారుడు కలిగాడు. ఇంత లోకపూజితుడైన వాడు సంభవించాడు. వెంటనే కైలాసం నుంచి ఒక రథాన్ని పంపి, నేను మళ్ళీ శివమహాపురాణంలోంచి అన్వయం చేస్తాను, నిన్నటి వరకు రామాయణంలోంచి అన్వయం చేశాను శ్లోకాల్ని. ఆ కుమారస్వామిని కైలాస పర్వతం మీదకి తీసుకుని వెళ్ళారు. తల్లి పార్వతీదేవి చూడగానే పరవశించిపోయింది, ఎదురొచ్చింది, కౌగిలించుకుంది, మూర్ధన్యస్థానమునందు ముద్దు పెట్టుకుంది, పైకెక్కించుకుని తన తొడ మీద కూర్చోపెట్టుకుంది, కౌగిలించుకుంది. ఆ తర్వాత శంకరుడు తీసుకుని తన కుడితో ఆయన తొడ మీద ఆయన కూర్చోపెట్టుకుని ఆయన పరవశించిపోయాడు. పరవశించిపోయి ఎంత చిత్రమైన మాట అన్నాడంటేట, మూడవ వాడికి వినపడకుండా షణ్ముఖుడి కుడి చెవు దగ్గరికి తీసుకుని ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ అని 6 మాటలు అన్నట్టు. 6 తలలతో ఉన్నవాడు కదండి, అందుకని 6 మాటలు ఆయుష్మాన్ భవ, నీ ఆయుర్దాయమునకు కొరత లేకుండుగాక అని శంకరుడు ఆశీర్వచనం చేశాడు. అన్యథా ఒక తండ్రి తన కుమారుడు నమస్కరిస్తే ఏ ఆశీర్వచనం చెయ్యాలో లోకం నేర్పుతోంది. ఆయుష్మాన్ భవ అనాలి కొడుకుని. కాబట్టి తండ్రి కొడుకుని దగ్గరికి తీసుకుని అన్న మొట్టమొదటి ఆశీర్వచనం ఆయుష్మాన్ భవ అన్న తరువాత ఇప్పుడు జరగవలసినటువంటి దేవతా కార్యం ఒకటి ఉన్నది. ఏమిటా దేవతా కార్యం? తారకాసుర సంహారం. ఇప్పుడు ఆయన యొక్క శక్తి సామాన్యం కాదు. ఆయనని ఎదిరించడానికి వీలుగా దేవతలందరూ తమ శక్తులనన్నింటినీ కుమారస్వామికి ధారపోశారు. తమ శక్తులను ఏ రూపంగా ధారపోశారు అంటేట, వాళ్ళందరూ వచ్చి వాళ్ళ దగ్గర ఏవి ప్రకాశవంతమైనటువంటివి, అత్యంత దీప్తి కలిగినటువంటివి, వాళ్ళ యొక్క సమస్తమైనటువంటి శక్తి కేంద్రీకరింపబడినవి ఉన్నాయో వాటన్నింటినీ కుమారస్వామికి బహూకరించారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి త్రిశూలము, పినాకము, పాశుపతాస్త్రము, గొడ్డలి, శక్తి అయ్యవారి చేతిలో ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వరుడి చేతిలో పట్టుకున్నటువంటి శూలం అది అమ్మవారి యొక్క శక్తి. ఆ శక్తి స్వరూపాన్ని ఇస్తే శంకరుడు మళ్లీ వెనక్కి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని శాంభవి విద్యని కూడా కటాక్షించాట. బ్రహ్మదేవుడు వేదాలనిచ్చి, యజ్ఞోపవీతమిచ్చి, గాయత్రీ మంత్రమిచ్చి, కమండలమిచ్చి, బ్రహ్మాస్త్రం ఇచ్చాడు. శ్రీ మహావిష్ణువు పిలిచి వైజయంతిమాల కంఠహారము ఇచ్చారు. దేవేంద్రుడు పిలిచి ఐరావతం ఇచ్చాడు, వజ్రాయుధం ఇచ్చాడు. వరుణుడు పిలిచి శ్వేతఛత్రం ఇచ్చాడు, ఒక రత్నములతో కూడిన మాలనిచ్చాడు. సూర్యుడు మనోవేగం కలిగినటువంటి రథాన్ని, ఒక కవచాన్ని ఇచ్చాడు. యముడు యమదండాన్ని ఇచ్చాడు. చంద్రుడు అమృత కలశాన్ని ఇచ్చాడు. అగ్ని మహాశక్తినిచ్చాడు. నిర్పతి స్వకీయాస్త్రము అనబడేటటువంటి ఒక అస్త్రాన్ని ప్రదానం చేశాడు. వాయువు వాయవ్యాస్త్రాన్ని ఇచ్చాడు. కుబేరుడు గదనిచ్చాడు. మన్మధుడు కామశాస్త్రాన్ని ఇచ్చాడు. పాలసముద్రం అమూల్యమైనటువంటి రత్నాల్ని, ఒక రత్నాలతో కూడినటువంటి అందెని బహుకరించిందిట. హిమవంతుడు తాతగారు కదండి, అమ్మవేపు తాతగారు. అయ్యవేపు తాతగారి గురించి మీరు అడక్కండి, ఎందుకు అడగకూడదో మీరు పార్వతీ కళ్యాణంలో విందురు గాని. కాబట్టి అమ్మవేపు తాతగారు హిమవంతుడు వచ్చి మనవడు కదా, అందుకని పట్టుబట్టలు ఇచ్చేట కట్టుకోమని. గరుత్మంతుడు చిత్రబర్హణుడు అనబడేటటువంటి ఒక నెమలి, ఆయన కొడుకే అంటారు, గరుత్మంతుడి కొడుకే చిత్రబర్హణుడు అని. ఆ నెమలిని ఆయనకి బహూకరించాడు. అలాగే అరుణుడు తామ్రచూడు అనబడేటటువంటి ఒక కోడి పుంజును బహూకరించాడు. అదే కుక్కుట ధ్వజం ఆయన యొక్క పతాకం మీద ఉంటుంది. పార్వతీదేవి మళ్ళీ పిలిచి ఒక గొప్ప చిరునవ్వును కానుకగా ఇచ్చిందిట. అందుకే మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపాలు ఎక్కడా కూడా ఇలా మూతి ముడుచుకుని ఉండవు, చక్క చిరునవ్వు నవ్వుతూ ఉంటాయి. అమ్మవారు చిరునవ్వుని ఇచ్చిందిట. ఎంత గొప్ప విషయం అనండి. ఈ పై కానుకలన్నీ ఇవ్వచ్చేమో కానీ చిరునవ్వుని కానుకగా ఇవ్వడం అంటే చాలా కష్టం. ఒక తల్లి నా చిరునవ్వు నువ్వు తీసుకోరా అని పిల్లాడికి ఇస్తే పిల్లాడికి ఆ చిరునవ్వు అంది, వాడు అలాగే నవ్వుతూ ఉండడం చాలా అసాధారణం కదా. చిరునవ్వుని ఇచ్చిందిట. ఐశ్వర్యం ఇచ్చింది, చిరంజీవిత్వాన్ని ఇచ్చింది. లక్ష్మీదేవి సంపదనిచ్చింది, కంఠహారాన్నిచ్చింది. సావిత్రీదేవి సకల విద్యలను కూడా ఆయనకిచ్చింది. ఇప్పుడు దేవేంద్రుడితో కలిసి, దేవతలతో కలిసి ఆయన తారకాసుర సంహారానికి బయలుదేరారు. నేనైతే వ్యక్తిగతంగా ఒక మాట అనుకుంటాను,
తారకాసురుడికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి జరిగినటువంటి యుద్ధం గురించి 1 గంట సేపు చెప్పవలసిన అవసరం ఉందా? ఎందుకండి అది? ఆయన పుట్టిందే ఆయన్ని చంపడానికి. మహా అయితే ఏం చేస్తాడు? కాసేపు నించుంటాడు యుద్ధంలో, ఏదో ఆస్త్రం వేస్తాడు, ఈ బాణం వేస్తాడు, కత్తి సురుతాడు, ఈ డాలెడ్డెట్టుకుంటాడు, ఆఖరికి ఏమవుతాడు? మరణిస్తాడు. అంతే కదండి. దానికి ఎందుకు ఆ యుద్ధం? దాన్ని వర్ణించడం వల్ల తత్వత మనకి కలిగేది ఏమైనా ఉంటుందా? ఏముండదు. దానికన్నా సుబ్రహ్మణ్య స్వరూపాన్ని అర్థం చేసుకుంటే మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. కాబట్టి ఒక్క మాటలో తేల్చేయాలంటే దేవసైన్యంతో కూడి వెళ్ళినటువంటి వాడై దేవసేనానిగా తారకాసుర సంహారం చేసేసాడు. తారకాసురుడు సంహరింపబడ్డాడు. లోకాలన్నీ ఎంతో మురిసిపోయి సంతోషంగా తిరిగి కైలాస పర్వతాన్ని చేరుకున్నాడు. అక్కడతో తారకాసుర సంహారం అయిపోయింది. అయితే చిత్రం ఏమిటంటే పరమశివుడికి జ్యోతిర్లింగాలు ఉన్నాయి. పరమశివుడికి జ్యోతిర్లింగాలు ఉన్నప్పుడు ఒక్కొక్క చోట ఆయన ఒక్కొక్క జ్యోతిర్లింగంగా వెలయడంలో ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన కారుణ్యమనబడేటటువంటి విభూతిని వెలజల్లాడు. కానీ సుబ్రహ్మణ్యుడి జీవితంలో మీరు వేరు చేసి చూపించలేని విధంగా షణ్ముఖుడై 6 ముఖములున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ద్రవిడ దేశమునందు అనగా తమిళనాడులో 6 క్షేత్రములతో ఆయన జీవితంతో ఒక గమ్మత్తైన సంబంధం ఉంది. ఒక్కొక్క చోట ఆయన ఒక్కొక్కలా ఉన్నారు. ఒక్కొక్క చోట జరిగినటువంటి విశేషం శాబ్దికంగా అంటే శబ్దస్వరూపంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏనాటి వరకు కాపాడుతూ మీకు మాకు మనకి రక్ష ఇవ్వగలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి స్తోత్రములే బయటికి వచ్చాయి. మీరు చూడండి, అలాంటి 6 క్షేత్రములలో మొట్టమొదటి క్షేత్రం తిరుప్పకుండ్రం అని పిలుస్తారు. ఇది మధురైకి దగ్గరలో ఉంది. ఇక్కడే దేవసేనతో కలిసి ఆ దేవసేన అనబడేటటువంటి ఇంద్రుని యొక్క కుమార్తెని ఇచ్చి వివాహం చేయబడినటువంటి స్థలం. అయితే దేవసేన అంత తేలిగ్గా ఏమి ఇంద్రుడు ఇచ్చేయలేదు. అసలు అది జరగడం వెనకాతల ఒక విచిత్రం ఉంది. అసలు ఆ దేవసేన ఇంద్రుడి యొక్క కుమార్తె కాదు. మీరు చాలా జాగ్రత్తగా పురాణ పరిశీలన చేస్తే అంటే సుబ్రహ్మణ్య తత్వం అందడానికి ఏదో ఒక్క పురాణం పట్టుకుంటే దొరకడం చాలా కష్టం అండి. ప్రత్యేకంగా మీరు స్కాందం మీద ఆధారపడవలసి ఉంటుంది. దాని పేరే స్కాంద పురాణం కదండి. ఆవిడ అరిష్టనేమి అనబడేటటువంటి ఒక ప్రజాపతి యొక్క కుమార్తె. ఈ దేవసేన దైత్యసేన అనబడేటటువంటి తన చెల్లెలితో కలిసి ఆడుకుంటోంది. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ విషయాన్ని. దేవసేన తన చెల్లెలైన దైత్యసేనతో కలిసి ఆడుకుంటోంది. ఒక రోజున ఆడుకుంటుంటే అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి ఈ దేవసేనని భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. ఆ ఎత్తుకుపోయే ప్రయత్నం చేసినటువంటి సమయంలో ఈవిడ బిగ్గరగా కేకలు పెట్టింది. ఆ కేకలు పెడుతున్న సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద పెడుతున్నాడు. ఆయన చూసి వెంటనే తన వజ్రాయుధంతో ఆ వచ్చినటువంటి రాక్షసుణ్ణి సంహరించి అరిష్టనేమి కుమార్తె అయినటువంటి ఈ దేవసేనని నా కుమార్తెగా ఇవాళ నుంచి పెంచుకుంటాను. దైత్యసేనని నీ దగ్గర ఉంచుకో, దేవసేన నా దగ్గర పెరుగుతుంది అని పెంచాడు. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది కదండి. అందుకని దేవసేన ఇంద్రుడి కుమార్తెగానే పిలువబడింది. ఈ పిల్ల పెరిగి పెద్దదవుతుంటే ఇంద్రుడికి ఒక ఆలోచన కలిగింది. ఈ పిల్లని నేను అల్లారముద్దుగా పెంచాను, ఈ పిల్లని ఎటువంటి వాడికి ఇవ్వాలి అంటే ఈమె ఒకనాడు ఆపదలో ఉండగా నేను వెళ్ళి రక్షించి తీసుకొచ్చాను. అందరికన్ను ఎప్పుడూ వీళ్ళ మీదే ఉంటుంది, ఈ దేవసేన మీదే ఉంటుంది. కాబట్టి ఈ దేవసేనని దక్కించుకోగలిగిన వాడు చాలా పరాక్రమవంతుడై ఉండాలి. పరాక్రమముతో పాటు కారుణ్యము అపారముగా కలిగినటువంటి వాడై ఉండాలి. అటువంటి వాడు ఎక్కడ దొరుకుతాడు అని ఆయన చూస్తున్నట్ట. ఇలా చూస్తున్నటువంటి సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సందర్భం జరిగింది. తారకాసురుడి తమ్ముడు ఒకడున్నాడు, వాడి పేరు శూరపద్ముడు. ఈ శూరపద్ముడు 100 లోకములను పరిపాలన చేశాడు. వాడు ఒకడికన్నా మొనగాడు ఒకడు, అంతటి రాక్షసుడు. తారకాసుర సంహారం అయిన తర్వాత ఈ శూరపద్మ సంహారం కూడా జరగవలసి వచ్చింది. అప్పటి వరకు అసలు సంహరించగలిగినటువంటి వీరుడు లోకంలో లేడనుకుంటున్న తరుణంలో కుమారస్వామి వెళ్ళి శూరపద్ముణ్ణి సంహరించిన తరువాత దేవేంద్రుడికి ఆశ పుట్టింది.
నా కుమార్తెకి ఇలాంటి వాణ్ణిచ్చి వివాహం చెయ్యాలి అని వెళ్ళి కుమారస్వామిని వేడుకుని తన కుమార్తె అయినటువంటి దేవసేననిచ్చి వివాహం చేసినటువంటి స్థలం ఏదుందో దాన్ని తిరుప్పకుండ్రం అని పిలుస్తారు. అయితే ఇక్కడ ఒక చమత్కారం ఉంది. దీని ఆంతరమైన విషయాన్ని నేను మీకు చెప్తాను. దాని తత్వ పరిశీలనమేమో మనం చూద్దాం. కానీ తిరుప్పకుండ్రంలో ఒక విషయం చెప్తారు. అక్కడ కొన్ని ప్రత్యేకమైన తిథుల యందు మీరు భార్యతో బిడ్డలతో స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని మీ పర్సు తీసి అందులోంచి ఒక 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు మీ శక్తి కొలది భార్యకి బిడ్డలకి స్నేహితులకి బహుమానం ఇస్తే ఎన్ని కోట్ల జన్మలకి కూడా ఎంతమందికైనా తాను బహుమానములను ఇయ్యగలిగినంత సంపత్తిని పొందుతాట.